మనం బంధువుల ఇంటికి వెళ్ళినా వెళ్ళకపోయినా పండుగ రోజు ఎంజీపీకి రావడం అదొక ఆనవాయితీ. ఏదో లోటు ఉంటుంది ఆ రోజు ఎంజీపీకి రాకపోతే, ఏదో ఒక చిన్న లోటు ఉంటుంది. సో ఇవాళ వచ్చిన వాళ్ళందరికీ ఐ ఫీస్ట్ అనమాట, హ్యాపీగా వాళ్ళ. హలో గాయ్స్, మనం ఎక్కడున్నామో మీకు అర్థమైపోయినట్టుంది. ఎంజీబీ మాల్లో ఉన్నాం. చూసారా వెల్కమింగ్ ఎంత బాగా పెట్టారు. ఇక్కడ చూసారా క్రౌడ్ ఎంతమంది ఉన్నారు. ఈరోజు ఉగాది సంబరాలంతా ఎంజీబీ మాల్లోనే ఉన్నట్టుంది. ఈరోజు ఇప్పుడు ఈ టీవీలో చూడడం తప్పితే లైవ్లో ఎప్పుడూ చూడలేదు. నాకైతే చాలా బాగా నచ్చేసింది. చిన్న చిన్న పిల్లలు ఎంత క్యూట్గా డాన్స్ చేశారు. పని మర్చిపోయామని చెప్పేసి పక్కనున్న స్టోర్లోకి అయితే దూరేసాము. కానీ అక్కడ మాకు ఏది నచ్చలేదు. పాప ఎక్స్ప్రెషన్స్ చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో. అసలు జీవించేసింది అసలు ఆ డ్యాన్స్లో అయితేను. ఇంకా మాకు ఏం చేయాలో అర్థం కాక అక్కడే ఉండిపోయాము. వచ్చిన షాపింగ్ కూడా మర్చిపోయి చాలా క్రౌడ్ అయితే వచ్చింది. అక్కడే ఉండిపోయాం 4-5 పర్ఫార్మెన్సెస్ చూసుకుంటూ. కాస్ట్యూమ్ని మేకప్ని మెయింటైన్ చేస్తూ పిల్లలు అయితే చాలా బాగా డ్యాన్స్ చేశారు. ఒక్క స్టెప్ కూడా మర్చిపోకుండా. నేనైతే ఎప్పుడో మర్చిపోయేదాన్ని. పర్ఫార్మెన్సెస్ అన్నీ చూస్తున్నంతసేపు చిన్నప్పుడు నేను ఎందుకు కూచిపూడి నేర్చుకోలేదా అనిపించింది నాకైతే. ఫ్రెండ్స్ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి అంతలా సపోర్ట్ చేస్తున్నందుకు. మొత్తానికైతే అక్కడ ఉన్న పర్ఫార్మెన్సెస్ అన్నీ చూసేసి చిన్నగా హాస్టల్కి అయితే సర్దేసుకున్నాము. ఇలా అయిపోయింది మా ఉగాది అయితే. మీ ఉగాది ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. ఒకసారి మీ అందరికీ హ్యాపీ ఉగాది. బాయ్ ఫ్రెండ్స్.